అందరికీ నమస్కారం. ఘోర విషాదం. పార్టీ కార్యాలయం వద్ద భారీ పేలుడు, హై అలర్ట్. అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇదంతా ఎక్కడ జరిగిందంటే చండీగఢ్ లోని బీజేపీ పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయం సమీపంలో భారీ పేలుడైతే సంభవించింది. సెక్టార్ 37లో అయితే ఉన్న ఈ పార్టీ కార్యాలయం బయట ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు, పార్టీ నాయకులు భయాందోళనకైతే గురయ్యారు. పేలుడు దాటికి ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం అయితే నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే కూడా చండీగఢ్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బాంబ్ స్క్వాడ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. న్యూస్ 18 హిందీ కథనం ప్రకారం అయితే ఈ తక్కువ తీవ్రత కలిగిన పేలుడు అని, అలాగే కాకుండా ఏదైనా బ్యాటరీ పేలుడు వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని కూడా పోలీసులు ప్రాథమికంగా అయితే అనుమానిస్తున్నారు. భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని ఫోరెన్సిక్ బృందాలతోని ఆధారాలు సేకరిస్తూ క్షుణ్ణంగా తనిఖీలైతే నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు అప్రమత్తమై ముందస్తు చర్యలైతే చేపట్టారు. ఈ పేలుడు ఘటన నేపథ్యంలో పోలీసులు చండీగఢ్ నగరమంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. బీజేపీ కార్యాలయం చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేసి సీసీటీవీ ఫుటేజ్లను అధికారులు పరిశీలిస్తున్నారు. అసలు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య లేదా ఏదైనా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.